హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్బీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి రైస్లోకి చపాతీలోకి మంచి జ్యూసీగా ఉండే రొయ్యలు ఫ్రై అయితే చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చూసేద్దాం. దీనికోసం ఒక 1/2 కిలో రొయ్యలు అయితే తీసుకుని బాగా వాష్ చేసుకున్నాను. మొత్తం అవన్నీ తీసుకుని నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని మనకి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకుని ఒక గుప్పెడు జీడిపప్పు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని వేయించుకుని అవి వేగిన తర్వాత కరివేపాకు అలాగే ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మనకి పొడుగ్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే దాంట్లో మనకి 1/2 స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్టు, ఒక 1 స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని మనం దాంట్లో గసగసాలు, దాల్చిన చెక్క, లవంగీలు అవన్నీ మిక్స్ చేసుకున్న ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుని దాంట్లో 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనకి స్పైసీనెస్ని బట్టి కారం అయితే వేసుకోండి. వేసుకుని అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని మనకి పెరుగు వేసుకోవాలి. పెరుగులో వాటర్లా ఉంటుంది కదా, అది వేసుకుంటే మనకి రొయ్యలు అయితే చాలా స్మూత్గా టేస్టీగా ఉంటాయి ఆ జ్యూసీలో ఉడకడం వల్ల. నెక్స్ట్ అయితే అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలి. వేసుకుని అంతా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 20 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చూడండి, మనకి దీంట్లో వాటర్ అయితే వేయనవసరం లేదు. ఆల్రెడీ మనం కర్డ్లో ఉన్న వాటర్ అయితే వేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో ఒక 10 రెమ్మల వరకు పుదీనా అయితే వేసాను. పుదీనా వేస్తే మనకి నీసి వాసన అలాంటిది ఏమీ లేకుండా మంచి స్మెల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. మూత పెట్టుకుని మగ్గించుకుంటే చూడండి, ఆయిల్ అయితే బయటికి నీట్గా ఫ్లోట్ అయ్యింది. అలా మొత్తం ఫ్లోట్ అయిన తర్వాత కొద్దిగా పుదీనా అయితే వేసుకుని అలా మగ్గించుకుంటే ఇంకో 20 మినిట్స్ వరకు మనకి వేడి రొయ్యల ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోద్ది. చూడండి ఎంత బాగుందో, జ్యూసీగా ఉంది అండ్ ఫ్రైగా కూడా తినచ్చు. చపాతీలోకి చాలా బాగుంటుంది, రైస్లోకి అయితే మరింత బాగుంటుంది. ఇలా అయితే కొత్తగా ట్రై చేయండి. నా ఛానల్లో రెసిపీస్ కానీ వ్లాగ్స్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినట్టే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి రొయ్యల ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.